జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ వసంత, వైస్ చైర్మన్ హరిచరణరావు, తాటిపర్తి రామచంద్రారెడ్డి, తాటిపర్తి సీకే రెడ్డి, సర్పంచ్ జున్ను రాజేందర్, పొట్టవత్తిని సతీష్, శీలం సురేందర్, స్వామిరెడ్డి, పోనిశెట్టి మహేష్, రవి మల్లారెడ్డి, వంశీ, చౌల గంగన్న, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ పత్తిరెడ్డి మైపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర రమేష్ బాబు, శ్రీరాముల గంగాధర్లతో కలిసి సర్పై అవగాహన కల్పించారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ గతంలో సర్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు లేవని, ఓటర్ ఉన్నారా లేదా అని పరిశీలించారని, మృతుల ఓటర్లు తొలగించారని, ఎన్నికల సంఘం సర్తో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొల్పిందని అన్నారు. సర్ పేరిట పశ్చిమ బెంగాల్ 30 లక్షల ఓట్లు తొలగించారని, సర్లో ఆంక్షలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బాధ్యత అని అన్నారు. సర్తో ప్రతి ఓటర్ను కలిసే అవకాశం వస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. మన టౌన్ ఎలక్షన్ ఇస్తే ఏమైందంటే 10వ వార్డులో 21 మంది అవుట్ ఉండేది. మనకు ఒక పార్టీ ఫండ్ కానీ, రేపు ఖర్చులు కానీ, మీకు తిరగడం కానీ, ఒక 20 ఇళ్లకు కొందరు, 30 ఇళ్ళకు కొందరు అని మనకు అలాట్మెంట్ ఇచ్చారు. చూస్తే 21 ఓట్లు కనబడతాయి. వాళ్ళు పూలైనా 1400 ఓట్లు. అదే ఇంత సందర్భం ఏంటంటే 21 ఓట్లల్లో ఆధార్ కార్డు మన ఊరు కూడా చేసుకుంటూ, కొందరు చనిపోయిన వాళ్ళకి కొంతమంది ఉన్నాయి, వాళ్ళని తీసేసుకుంటూ, కొంతమంది మార్పులు చేరుకుంటున్నాం, పేర్లు లింగన ఉన్నాయి. అవి కూడా ఆధార్ కార్డు ఎంత అట్లా చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు ఇచ్చింది. దాన్ని మార్పులు చేసుకొని వాళ్ళ బుకింగ్ కార్డు జగన్ సేవ్ చేసుకుని దగ్గర మన బూత్ వైజ్ ఒక్కొక్క బూత్ ఇచ్చారు. అలా మ్యాక్సిమం అలా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మన ఊళ్ళో అయితే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళని చూసుకొని సెట్ చేసుకొని కొంతమంది మన నెల రోజుల నుంచి మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2.5 సంవత్సరాల వారి వైఫల్యాలను మరి సర్ మీద అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు అంతా కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని లోపల ప్రజలలో ఎట్లుంది అని అంటే, ఇప్పటికింత ఎలక్షన్ పెడితే మన తెలంగాణ లోపల 119 నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాలు మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి కూడా అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న కార్యకర్తలు ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఒకటి ఎస్ఐఆర్, మరి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక మరి సమగ్ర సవరణ. భారత ఎన్నికల సంఘం ఎప్పుడైతే మరి ఓట్లను సవరించుకోవాలనుకుంటుందో ఆ టైంలో మరి కొంతమంది వలసవాదులు ఉంటారు. అదేవిధంగా కొన్ని ఓట్లు డబుల్ గ్రామాలలో వేస్తారు, పట్టణాలలో వేస్తారు. మరి డబుల్ ఓటు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరణించిన వారి ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని తొలగించే విధంగా ఒకటి మైగ్రెంట్ వాళ్ళను తొలగించడం, ఎక్కడైనా ఒక్క దగ్గరనే ఓటు ఉండాలి. అదేవిధంగా డెత్ అయిన వాళ్ళను తొలగించడం. దాని తదనంతరం 2002కు మరి అప్పుడు ఓటు ఉన్నటువంటి మన పేరెంట్స్ కావచ్చు వాళ్లకు, దాని తర్వాత మన ఓటు కూడా మరి మన పేరెంట్స్తో వారి యొక్క వివరాలతో పాటే మరి జత చేయబడుతుంది. కాబట్టి కంపల్సరిగా బిఎల్ఏలు మన పార్టీ మరి బూత్ ఏజెంట్లు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సమగ్రంగా ఆ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల గురించి మీకు అవగాహన ఉంటుంది. పట్టణం అంటే కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా మన గ్రామం అంటే దాదాపు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు బంధువులో, ఆత్మీయులో ఏదో ఒక రకంగా అయితే ప్రతి ఒక్క ఇంటి నెంబర్తో సహా ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు మన ఊరోళ్ళ కాదా, వీళ్ళు మరి హైదరాబాద్లో ఉంటారు, అక్కడికి వచ్చి ఓట్లు వేస్తారు. కాబట్టి మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మొన్న కౌన్సిల్ ఎలక్షన్లో చూసినప్పుడైతే కొన్ని వార్డులలో చూస్తే దాదాపు మా తిప్పనపేట, గోపాలరావుపేట కూడా కొన్ని 100 ఓట్ల దాకా రాపించుకోరు ఒక వార్డులో. అంటే ఈజీగా వాళ్ళ బంధువుల ఓట్లు రాపించుకుంటే వాళ్ళ గెలుపు ఖాయం. ఇది ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి చర్య కాదు. కాబట్టి ఈ సర్ అనేది ఒక అవకాశం మనకు. కాబట్టి మన బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. మరి ఓటర్లు పోకుండా ఖచ్చితమైన ఓటు హక్కు
పోకుండా మనం జాగ్రత్త పడాలి. మరి ఎవరైనా మైగ్రెంట్ ఉంటే తీసేయాలి. వీళ్ళు మన ఊరికి చెందిన వాళ్ళు కాదు, మరి ఎక్కడో ఉండి ఓటు రాపించుకొని ఓట్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసేయాలి. డెత్ అయిన వాళ్ళని తీసేయాలి. మళ్ళీ నెక్స్ట్ 2002కు ఓటు లేకపోతే మరి ఆ వివరాలు కూడా పొందుపరచడానికి ఆ ఫారంలో ఫామ్లో అన్ని కాలమ్స్ కూడా ఇవ్వబడినాయి. కాబట్టి మీరు ఆ బిఎల్ఓస్ వచ్చినప్పుడు బిఎల్ఏస్ మన ఏజెంట్లు వారితో కోఆర్డినేషన్గా సమన్వయంగా వెళ్ళి ఆ పూర్తి మరి సమాచారం మీకు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముఖ్యంగా మన జగిత్యాల పట్టణ మరియు గ్రామీణ బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ఏదైతుందో ఇలా మనం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం వాళ్ళ దాంతో పాటుగా ఈ ఎలక్టరల్ రోల్ రివిజన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానికి సంబంధించి అట్లాగే సభ్యత్వ నమోదం ఇవన్నీ కూడా చర్చించుకునే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహింపచేసుకోవటం. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఇప్పుడే వసంత గారు అంటే చాలా వివరంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ ఇవాళ ఈ సభ్యత్వం ఏదైతుందో రివిజన్ అనేది మొదటిసారి కాదు, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చేపట్టబడడం జరుగుతుంది. ఇవాళ 2026 అని అంటే గతంలో 2002లో చేపట్టబడడం జరిగింది. కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైన ఆంక్షలు లేకుండే. గతంలో ఏదైతుందో అంటే నా అనుభవంలో నా వయసును బట్టి ఏదైతుందో నేను 2002 రివిజన్ అప్పుడు ఏదైతుందో నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పంటాను. అప్పుడు ఏదైతుందో ఈ విధమైనటువంటి ఆంక్షలతో వాళ్ళు ఏమంటున్నారు ఓటర్ మ్యాపింగ్ అంటారు. ఈ ఓటర్ మ్యాపింగ్ అంటే 2002లో మన ఓటు గట్ట నమోదు చేయబడి ఉంటే అది ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుంది. ఒకవేళ 2002లో మన ఓటు నమోదై లేకుండా ఉండి ఉన్నట్టయితే మన పేరెంట్స్ తల్లిదండ్రుల ఓటు అక్కడ నమోదు చేయబడి ఉంటే దాంతో మ్యాప్ అవుతుంది. ఒకవేళ మన తల్లిదండ్రుల ఓటు గట్ట 2002లో ఇక్కడ లేకుంటే ఎక్కడున్నది దాన్ని ఏదైతుందో మనం వివరిస్తే అప్పుడు దాంతో మళ్ళీ మ్యాప్ చేసేట్టుగా పరిస్థితి వస్తుంది. చెప్పండి మరి గతంలో ఏదైతే ఇటువంటి ఆంక్షలు లేవే ఓటర్ ప్రెజెన్స్ను గుర్తించిండ్రు, డూప్లికేసే ఓట్ రెండక్కలెక్కన ఓటు ఉంటే ఏదైతుందో తొలగించి ఒకే కాడ ఓటు ఉండే విధంగా చూసింది. ఇప్పుడు ఏదైతుందో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధమైన ఆంక్షలు నిర్బంధంతో అందరూ ఏదైతే ఒక భయానక వాతావరణాన్ని గురి చేస్తుంది, ఒక భయానకమైన ఒక వాతావరణం గురి చేస్తుంది. ఉదాహరణ మన వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే 30 లక్షల మంది తొలగింపబడ్డ ఓటర్లు వాళ్ళకి అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఏది ఇస్తుందో 1 అక్టోబర్ ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉన్నది. అక్కడ ఏది ఇస్తుందో అప్పీల్ చేసుకునే ప్రొవిజన్నే వాళ్ళ కోర్టును ఆశ్రయించిన తదుపరి ఆ కోర్టుకు వెళ్ళి తీర్పు రాకముందే ఏదైతే ఇక్కడ ఎన్నికలు జరిగిపోయింది. కోర్టుకు వెళ్ళి తీర్పు రాకముందే ఇక్కడ ఎన్నికలు జరిగిపోయింది. 30 లక్షల ఓట్లు అంటే దాదాపు ఆన్లైన్ యావరేజ్ ప్రతి నియోజకవర్గంకి ఒక 10,000 ఓటు ఏదైతుందో వాళ్ళ అర్హత ఉండి కూడా వాటి ఓట్లు పోసుకునేటువంటి అవకాశాన్ని మరి తొలగింపజేసిందని చెప్పంటాం. సరే మన పరిస్థితి ఆ విధంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా ఏదైనా సమస్య వచ్చిన దాన్ని ఓవర్కమ్ కావచ్చు. కానీ వాళ్ళు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దీనికి ఈ గైడ్లైన్స్ రూపొందిస్తుంది. ఈ గైడ్లైన్స్ రూపొందింప చేయడం లోపల భారతీయ జనతా పార్టీది ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు 2002లో అమలు చేసినటువంటి విధి విధానాలు కాకుండా నువ్వు దానికి అదనంగా ఈ నిర్బంధ ఈ ఆంక్షలు ఎందుకు విధించినట్టు దాన్ని ప్రశ్నించి ఏదైతుందో అక్కడే గట్ట మార్పు చేయగలిగి ఈ నిబంధనలన్నీ తొలగింపజేసినట్టయితే ఈ సమస్యలు ఉండకపోతుంది. అన్నింటికీ ఇలా భారతీయ జనతా పార్టీది బీజేపీ ఎంత బాధ్యతనో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. నాకు తెలిసినంత వరకు పురుషుల ఓటర్లలో పెద్ద ఎక్కువగా మనకు సమస్య రాకపోవచ్చున్నాయి. ఆడబిడ్డల ఓట్లు ఏమవుతాయనంటే మన కోడలు మన ఇంటికి వస్తుంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా అమ్మాయి పేరు నమోదు కాదు, మ్యాప్ కాదు, ఆమె తల్లిదండ్రులతో వల్ల మ్యాప్ చేయాల్సి వస్తుంది. నేను పేర్కొని నేను ఉదాహరణ మా కోడలు ఏదైతుందో హర్యానానే
అంటే అమ్మాయి ఏదైతుందో ఆమె తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో హర్యానా రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ ఆమె తల్లిదండ్రుల వివరాలు పేర్కొంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలతో ఇక్కడ మ్యాప్ చేస్తేనే కానీ ఆ ఓటు ఏదైతే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా ఏదైతున్నదో ఇది మనకు ఒక అవకాశం తీసుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంట్లా ఆలోచన ఏంటంటే వీళ్ళు ఈ సర్ అనేటువంటి ఒక ఈ నిర్వహణ లోపల మన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ప్రతి ఓటును కలిసే అవకాశం మనకు వస్తుంది. వీళ్ళు మన పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఏది ఇస్తుందో ఓటును తెలియజేసేటువంటి యొక్క అవకాశం మనకు వస్తుంది. దాన్ని మనం వినియోగించుకోవాలి. నైవేంద్రాలు ఉంది పద్మనాయకల. ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఈ సర్ కానీ ఓటర్ నమోదు కానీ వారి ఆధ్వర్యం లోపల మనం నిర్వహింపజేసుకోవాలి. ఇది ప్రిపరేటరీ, దిస్ ఈజ్ ఓన్లీ ప్రిపరేటరీ అంటున్న దాని సంసిద్ధత కొరకు ఏదైతే ఈ సమావేశం నిర్వహింపజేసుకున్నాం. ఆనాడేదైతే మొత్తం మన జగిత్యాల నియోజకవర్గం అంతటికి వెళ్ళి కూడా గ్రామంకి వెళ్ళి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఒక సైనికుల్లాగా తరలి ఏదైతుందో ఇవాళ 7th జూలై పద్మనాయకలు ఏదైతుందో మరి వారి సమావేశం ఉండబోతూ ఉదయం 11 గంటలకు అందరూ కూడా 10ంటికే చేరుకొని మరి వారిని మరి ఈ సమావేశం ఇక్కడ ఏదైతుందో ఈ గడ్డ మీద ఏర్పాటు చేసే ఏ సభ అయినా కానీ ఏదైతుందో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పంట. అలా కేసీఆర్ సభ ఎట్లయితే నిర్వహింపజేసుకున్నామో కేటీఆర్ సభ కూడా సమావేశం కూడా ఆ విధంగా దాన్ని సఫలం చేసే విధంగా అందరం కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.